అసలు నిద్ర పట్టట్లా. ఏంట్రా చైతు ఇంకా పడుకోలేదా? నాకు అసలు నిద్ర పట్టట్లేదు అక్క. ఒక మంచి స్టోరీ చెప్తావా? సరే, నేను ఒక మంచి స్టోరీ చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ స్టోరీలో పెద్ద చేప ఉండేది. ఆ చేప ఒక మనిషిని మింగేసిందంట. అవునా? చెప్పు చెప్పు అక్క. నీకు యోనా స్టోరీ తెలుసా? తెలీదక్క. ఏంటి ఇప్పుడు దాకా తెలియదా? సరే నేను చెప్తాను. ఓకే. యోనా అని ఆ ప్రవర్తుండేవాడు. ఆ ప్రవర్తకి దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు నిన్వే దేశానికి వెళ్ళు, ఆ నిన్వే దేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్పు, దేవుడు మీకు ఇలా చెప్పమన్నాడు, మీరు చేసి దేవుడికి నచ్చట్లేదు, మీరు చక్కగా దేవుడిని ఆరాధించి దేవుడికి ప్రార్థన చేసి అలా ఉంటే దేవుడు మీకు దీవిస్తాడు, మీరు దేవుడికి ఆరాధించకుండా దేవుడికి ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని చంపేస్తాడంట అని చెప్తాడనమాట. అయితే ఆ నిన్వే దేశానికి వెళ్ళడానికి యోనా భయపడతాడనమాట. ఎందుకంటే నిన్వే దేశంలో ఉంటారు కదా ప్రజలందరూ, వాళ్ళందరూ బ్యాడ్ పీపుల్స్ అనమాట. అందుకే యోనా వెళ్ళడానికి భయపడతాడనమాట. అయితే నిన్వే దేశానికి వెళ్లకుండా తర్షీషు దేశం వైపు వెళ్తాడు. తర్షీషు దేశం వైపు వెళ్ళే ఓడెక్కి ఆ ఓడ కింద గాడి నిద్రలో పడుకుంటాడు. యోనా ఆ పడవ ఎక్కగాలి జల ప్రవేశాలు వానపడటం అంత జరుగుతుంటే ఆ ప్రజలందరూ అనుకుంటారంట, ఈ ఓడలో ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి తప్పు చేశాడు, మనము చీటీలు వేద్దాము, ఆ చీటీలో ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళే తప్పు చేసినట్టు అని చెప్పి చీటీలు వేస్తారు. ఆ చీటీలు ఏమని వచ్చిందంటే యోనా అని వచ్చింది. ఆ యోనా ఓడ కింద గాడి నిద్రలో పడుకొని ఉంటే ప్రజలందరూ వెళ్ళి యోనా లేదు అని చెప్పి యోనాని లేపుతారనమాట. నువ్వు తప్పు చేసావా అంటే, అవును నేను తప్పు చేశాను, దేవుడు నన్ను నిన్వే దేశానికి వెళ్ళమంటే నేను తర్షీషు దేశానికి వెళ్ళాను. ఆ దేశానికి వెళ్ళడానికి నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఆ దేశంలో ఉండేవాళ్ళు చాలా బ్యాడ్ పీపుల్స్, అందుకే నాకు భయం వేసింది, నేను అందుకే తర్షీషు దేశానికి వెళ్ళాను అని చెప్తాడు. అయితే ఆ ప్రజలందరూ పడవలో నుండి నీటిలోకి తోసేస్తే ఆ నీటిలో పెద్ద చేప ఉండేది. ఆ పెద్ద చేప నోట్లోకి యోనా వెళ్ళిపోయాడు. చేప కడుపులో దేవుడు ప్రార్థన చేసుకుంటాడు, నిన్వే దేశానికి వెళ్ళమన్నావు, నేను తర్షీషు దేశానికి వెళ్ళాను, నన్ను క్షమించేసేయ అని చెప్పి 3 రోజులు ప్రార్థన చేసుకుంటాడు. 3 రోజుల తర్వాత ఆ చేప ఏం చేసిద్దంటే నిన్వే దేశంలో వదిలిపెట్టిద్ది. నిన్వే దేశానికి వెళ్ళాక యోనా ప్రజలందరికీ చెప్తాడనమాట, ఏమనంటే మీరు దేవుడిని చక్కగా ఆరాధించి ప్రార్థన చేసి చక్కగా దేవుడిని ఆరాధించండి అని చెప్పి చెప్తాడనమాట యోనా. అయితే మేము అలా చెయ్యాలా అని అందరూ అని దేవునికి చక్కగా ప్రార్థన చేసి దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు అనమాట. యోనా ఎప్పుడైతే ఆ ప్రజలకు చెప్పాడో వాళ్ళందరూ ఎప్పుడైతే మారుమనసు పొందారో అప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేయకుండా వదిలేశాడు. అక్క, ఈ స్టోరీ చాలా బాగుంది అక్క. ఇది స్టోరీ కాదురా, నిజమైంది, బైబిల్లో నిజమైన కథ ఇది. అవునా? దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడా? నీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ రోజు చెప్తూ ఉంటాను చైతు. పడుకో. నైట్ అక్క.